హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండె గుణికంట సీరియల్ గురించి తెలుసుకుందాం. రోహిణి మనోజ్ని తన్నిందని మనోజ్ ఇంకా ప్రభావతి తనకు దయ్యం పట్టిందని తెలుసుకొని తనని ఏం చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏం చేస్తాడో తాతయ్య ఉంటారు కదా, వాళ్ళ మనమనికి కాల్ చేసి తాతయ్యతో మాట్లాడాలని అనుకొని అతనికి ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేసి అతను ఏమంటాడు, చెప్పండి అన్న ఏంది అని అంటే, తాతయ్య వాళ్ళతో ఏమైనా అవసరం ఉందా అంటే, అవును కొంచెం అవసరం ఉంది, తాతయ్యకి ఒక ఫోన్ దొరికింది కదా ఒక అమ్మాయిది, ఆ అమ్మాయి పడేసుకొని వెళ్ళిందని చెప్పాడు కదా, అదే ఆ అమ్మాయి ఎవరో అని కనుక్కోవాలని 2 ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, ఆ ఫొటోస్ తాతయ్య చూపిస్తే ఆ అమ్మాయి ఎవరో చెప్తాడు కదా అని అంటే నేను ఊర్లో లేనన్నా, నేను బయటికి వచ్చాను, ఊరికి వచ్చాను అని అంటాడనమాట. ప్రస్తుతం నేను తాతయ్య వాళ్ళ దగ్గర లేనన్నా ఊరికి వచ్చాను అని అంటాడనమాట. 2 డేస్ తర్వాత నేను వెళ్తాను అని చెప్తాడు అతను. సరే అని అంటాడనమాట. తర్వాత ఏమైందండి అని అంటే, ఏం లేదు మనం ఇంకా 2 డేస్ ఆగాలి అని అంటే, 2 డేస్ ఆగాలనా, అసలు వాళ్ళేనా తీసుకున్నది లేకపోతే వేరే వాళ్ళు తీసుకుంటే అంటే, లేదు ఖచ్చితంగా పార్లమ్మనే తీసిండొచ్చు, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది అంటే, ఒకవేళ తీయకపోతే అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మనము ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టామో అక్కడ నుంచి తీసుకొద్దాం మళ్ళా అని అంటాడు అనమాట పాలు. కానీ ఖచ్చితంగా పాలనమ్మనే తీసిండొచ్చు అని. పొరపాటు పడుతున్నారని అంటే, లేదు ఖచ్చితంగా పాలనమ్మని తీసింది, నా ముక్కు చెప్తుందని అంటే, ముక్కు చెప్తుందంటే అవును కోపంగా ఉన్నప్పుడు నా కళ్ళు బాగా పనిచేస్తాయి, ఇప్పుడైతే నా ముక్కు బాగా పనిచేస్తుంది అని బాగా కనిపెట్టారా మీరు అని అంటే, అవును నిజంగానే నువ్వు ఒకసారి పకోడీలు వేస్తుంటే నా ముక్కు కనిపెట్టింది అంటే, ఏం కనిపెట్టిందంటే నువ్వు 3 పకోడీ తినేసావు అని అంటే నవ్వుతుంది అనమాట. మీనా నవ్వగానే దొంగ అని అంటాడు. పాలనమ్మని నిర్దోషి అని తెలిస్తే అప్పుడు నా ముక్కుకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి నాకు అని అంటాడు అనమాట. అంటే సరే ముక్కుకి నేను దండేస్తానులే అంటే, కాదు చేపల పులుసు చేయి, చాలా రోజులు అయింది తినక అని అంటాడు. తర్వాత రోహిణిని చూపిస్తాను అనమాట. రోహిణి ఏం చేస్తుంది, మనోజ్ అని మనోజ్ని వెతుకుతుంటూ ఉంటుంది అనమాట. అయితే అప్పుడే మీనా దయ్యంలాగా వేషం వేసుకొని వస్తుంది అనమాట. అయితే గొంతు పట్టుకొని, చెప్పు బాలు ఫోన్ నువ్వే కదా కొట్టేశావు అని అంటుంది అనమాట. లేదు నేనేం కొట్టేయాలంటే, అవును నువ్వే కొట్టేశావు నిజం చెప్పు అని. అత్తయ్యకు అబద్ధాలు చెప్పినట్లు నాకు అబద్ధాలు చెప్పాలనుకుంటున్నావా, నువ్వు దయ్యాలకు అన్నీ తెలిసిపోతాయి, నువ్వే కదా ఆ ఫోన్ కొట్టేసి ఆ శివ వీడియో బయట పెట్టావు, నిజం చెప్పు లేకపోతే నిన్ను కొరుకుతాను, నీ రక్తం తాగుతానంటే, నాదేమన్నా పిజ్జా నా తినడానికి, నేనేమన్నా జ్యూస్ నా తాగడానికి అని ఉంటుంది అనమాట. అంటే నిజం చెప్పానంటే భయపడి అత్తయ్య బాలు మనోజ్ అని అరుస్తారు అనమాట. వాళ్ళు ఎవరు రారే, వాళ్ళందరూ భయపడి దాచుకున్నారు, చెప్పు నిజం చెప్తావా లేవా, శివగారిని జీవితం ఎందుకు పాడు చేసావు చెప్పు అని గొంతు పట్టుకుంటుంది అనమాట. పట్టుకుంటే తను రోహిణి ఏం చేస్తుంది, కలగంటది అనమాట. కళలో ఏం చేస్తుంది, మళ్ళీ ఏమే కళ వచ్చిందా, మళ్ళీ నన్ను తంతదని మనోజ్ అనుకుంటుంది అనమాట. తంటది అనమాట. జాడిసి తనగానే మనోజ్ కింద పడిపోతుంది. ఇదేంటి మళ్ళీ తనింది, అమ్మ నాకు భయంగా ఉంది, ఏమైంది దీనికి అని అనుకుంటుంది అనమాట. అమ్మకి పిలుస్తాం, అమ్మ చూసుకుంటుంది అని వాళ్ళ అమ్మని పిలుస్తాడు. వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. భయపడి అడవి దాచుకుంటాడు అనమాట. ఏంట్రా అలా దాచుకున్నావు హాస్టల్లో ఉన్నట్లు అంటే, లేదమ్మా రోజు ఇదే ఉంటున్నది, నాకు చాలా భయం వేస్తున్నది, చూడు ఒకసారి నువ్వు అని అంటారు అనమాట. అంటే రోహిణి ఆమె ఏమంటే, చంపొద్దు నన్ను కొట్టొద్దు అని అంటది అనమాట. రోహిణి అని పిలుస్తుంది అనమాట. పిలవగానే లేచుకొస్తుంది అనమాట. ఏంటత్తయ్య మీరు వచ్చాడంటే, వాడు పిలిచాడు, వాడు చూడు ఎంత భయంగా ఎట్లా కూర్చున్నాడు వాడు మూలకు అని అంటే ఏంటి వాడిని తన్నేవంట అంటే, నేనా అని అంటది అనమాట. కొట్టినట్లు కళ్ళు వచ్చింది అత్తయ్య అంటే, ఎవరు కొట్టారంటే మీనా అంటే, ఏంటి అని అంటే, ఏమో అత్తయ్య ఫేస్ గుర్తులేదు అని అంటది అనమాట. అంటే ఇలా రాత్రిపూట ఇట్లా తిరుగుతూనే ఇలాంటి కళలు వస్తాయి, పిచ్చి కళలు, అసలు పనుకోండి మంచిగా అని అంటది అనమాట. అని నేను విభూతి తీసుకొస్తానని విభూతి తీసుకొస్తాను అనమాట. తీసుకురానికపోతే, ఏంటి మనోజ్ నేను నిజంగా తన్నానంటే, అవును నిజంగానే తన్నావు, అంత అమాయకంగా అడుగుతున్నావేంటి, జాడిచ్చి తన్ని నన్ను అని అంటాడు. మనోజ్ బయట నించుంటాడు అనమాట. ఏంట్రా ఇలా నించున్నావు అని అంటాడు అనమాట. అమ్మ నాకు చాలా భయంగా ఉంది, వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి ఇట్లా చేస్తుంది అమ్మ, వాళ్ళ నాన్నగిட்ட ఏమైనా పట్టాడా అని అంటే, వాళ్ళ నాన్న ఎట్లా పడతారా, వాళ్ళ నాన్న మలేషియాలో చచ్చిపోయిందంటే మా ఆత్మకి ఏమన్నా పాస్పోర్ట్కి వేసి అడుగుతాడా అమ్మ, వాళ్ళు గాల్లో ఎక్కడైనా తిరుగుతారు కదా అని, మన తీరని కోరిక ఉంటే అలా వస్తారా, అలా పట్టుకుంటారా అని అంటారు అనమాట. అంటే ఏం తీరని కోరిక ఉండొచ్చు అంటే, ఏమో అమ్మ మా ఈయనే సెటిల్ అయిపోతాడేమో, లేకపోతే రోహిణి తినాలనుకుంటున్నాడేమో, అంటే భోజనం పెడితే తింటాడేమో అని అనుకుంటాడు అనమాట. అంటే ఇన్ని రోజులు బతుకున్నప్పుడు రాలేదు కానీ చచ్చినప్పుడు బాగా వచ్చిండు అతను అని అంటుంది అనమాట. నువ్వు గిట్ట మా రూమ్లో పనుకో అమ్మ, నాకు భయంగా ఉంది అని అంటాడు అనమాట. అంటే అరే నువ్వేం భయపడక, ఈ విభూతి నువ్వు పెట్టుకో, అలాగే రోహిణి గిట్ట పెట్టు అని అంటే, మలేషియా నుంచి వచ్చిన ఆయనకు ఈ విభూతి ఏం పని చేస్తుంది అంటే, అరే పెట్టుకోరాను అని అంటే, ఒకటి ఊకే నా కల్లోకి వస్తుంది, నన్ను తిడుతుంది కొడుతుంది, నేనేమో మనోజ్ని తంతున్నాను అని అంటే, అప్పుడే మనోజ్ వస్తుంది అనమాట. ఈ విభూతి పెట్టుకోనంటే ఇట్లా భయపడినట్లు చేస్తుంది. నువ్వు కాదు భయపడాల్సింది, నేను భయపడాలి, పెట్టుకో ఇది అని
మనోజ్ ఏం చేస్తాడు, మీ విభూతి మొత్తం చల్లేసి పనుకుంటాడు అనమాట. ఏంటి కింద పనుకుంటున్నావు అంటే, మళ్ళీ తంతే నేను మళ్ళీ కింద పడాలి కదా, ఆమె కింద పనుకుంటున్నా అంటే, మామయ్య గారు ప్లీజ్ మామయ్య గారు రోహిణి దగ్గరికి ఏం రాకండి, నేనే వెళ్ళమని చెప్పాను మలేషియా కానీ రోహిణి రాలేదు మామయ్య గారు అని అంటే, పనుకోలేవా ఇంకా అని రోహిణి బెదిరిస్తాడు అనమాట. పనుకుంటాడు. తర్వాత శృతిని ఇంకా రవిని చూపిస్తాడు అనమాట. రవి ఏం చేస్తాడు, శృతి గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు అంట. ఏంటి ఇంకా వెళ్ళలేవా నువ్వు అని అంటాడు. అంటే లేదు గేమ్ ఆడుతున్నాను నేను అని అంటే, ఇలానే గేమ్ ఆడుకుంటూ కూర్చుంటే సోమరిపోతులు అయిపోతారు అని అంటాడు అనమాట. మనం జిమ్కి వెళ్దామా, మనము యోగా క్లాస్కి వెళ్దామా అని అంటాడు అనమాట. మన మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది, మంచిగా బాడీ అనేది ఫిట్గా ఉంటుంది అంటే, నేను ఫిట్గా లేనా, నా మైండ్ అనేది పీస్ఫుల్గా లేదా, నేను పిచ్చిదాని లాగా చేస్తున్నానా నేను అని అంటాడు అనమాట. అంటే ఇక ఎవరైనా చూసుకున్నావు ఆడ జిమ్లో అని అంటాడు అనమాట. అంటే ఎట్లా పడితే అట్లా గొడవ పట్టుకుంటామంట. మన రవి ఏం మాట్లాడే దానికి ఆపోజిట్గా మాట్లాడితే దానికి ఆపోజిటే మాట్లాడుతుంది అనమాట. ఆపోజిట్గా మాట్లాడగానే మన రవి కోపం బయటకు వచ్చేసాడు అనమాట. బయటకు వచ్చేసి ఏంటి ఈ రవి అలా వచ్చేసావని అంటే, చూడండి వద్దున్నానంటే, లేదు మీనా నేనే జోక్ చేశాను, టైంపాస్ అవ్వట్లేదని రవితో ఊకేనన్నా గొడవ పెట్టుకున్నాను నేను అని అంటది అనమాట. మజాక్ చేశాను అని అంటే, రవి సరదాగా యోగా క్లాస్కి వెళ్దామా అని అన్నాడు. దానికి ఆపోజిట్గా మాట్లాడేశాను, ఇలా భయపడిపోయి బయటికి వెళ్ళిపోయాడు చూడు అని నవ్వుతుంది అనమాట. కొట్టి గొడవ పడ్డావా నువ్వు, పాపం రవి కదా అని అంటే, ఏం లేదు అప్పుడప్పుడు ఇలాంటివి చెయ్యాలి మీనా అని అంటది అనమాట. నువ్వు ఇటు బాలితోటి ట్రై చెయ్యి ఇలానే అని అంటే, ఏం లేదు మా ఆయన తీసుకొని నెత్తి వలగొడుతున్నాను అని అంటే, అరే ఏం కాదు మీనా ఇలాంటివి ఒకసారి సరదాగా ఉంటాయి, ఒకసారి ట్రై చెయ్యి అని అంటది అనమాట. ఏం పర్లేదు అంటావా అంటే, ఏం పర్లేదు బాలేం అట్లా చేయడు, నువ్వు ట్రై చేయి ఒకసారి బాలుతోటి అని అనమాట. మేము ఏం చేస్తాం, మొత్తం శృతిలాగా ఆపోజిట్గా మాట్లాడాం. బాలు కాఫీ అడిగితే పాలు బర్రె పాలు కావాలా లేకపోతే ప్యాకెట్ పాలు కావాలన్నా, కాఫీ ఎలా కావాలి, స్ట్రాంగ్గా కావాలన్నా, ఇది కావాలన్నా, చక్కెర వేయాలన్నా లేదా అని అంటే, లాస్ట్కి పాలు లేవు నా దగ్గర అని అంటారు. ఈ ముక్క అప్పుడే చెప్పొచ్చు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పాలంటే, మీరు అబ్బాయిలు ఏం అడుగుతారు, పాలు ఉన్నాయో లేవు అడగారు కదా, డైరెక్ట్ కాఫీ కావాలని అంటారు. అలా మేము ఇలానంటే, మా అమ్మలాగా మాట్లాడుతున్నావు అంటే, ఏం తలతోక లేకుండా మాట్లాడుతున్నాను అంటే, అసలు నీకేమైంది అసలు ఈ రోజుకి అని అంటాడు అనమాట. అంటే అసలు బాలుకి అర్థం కాదు, మీనా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది అనమాట. ఆపోజిట్గా మాట్లాడుతుంది. కూర వండుతున్నావు అని అంటే, కూర వండుతున్నానంటే ఏం కూర అనంటే తోటకూర అని అంటారు అనమాట. అయితే కూర నానంటే లేదు కాయ అని అంటుంది అనమాట. అంటే ఈరోజు నీకు ఏదో అయ్యింది, నేను వెళ్ళొస్తాను అని వెళ్తుంటాడు అనమాట. వదిలేసి వెళ్ళిపోతారా అంటే, మనం ఏం చేయాలి, మళ్ళీ తీసుకొని హాస్పిటల్లో పడేయాలా ఏమిటి నేను అని అంటాడు. అనగానే మళ్ళీ టీ పెట్టిస్తాను ఆగండి అని అంటే, పాలు లేవన్నా అంటే, మరిగిచ్చిన పాలు లేవు ప్యాకెట్ పాలు ఉన్నాయి అని అంటుంది అనమాట. వెళ్తాను అక్కడ అని వెళ్తుంటాడు అనమాట. అయితే మీనా నవ్వుకుంటుంది, అలాగే శృతి నవ్వుకుంటుంది అనమాట. ఏంటి మీరిద్దరు ఆట పట్టించారా, మీ కోపంతో అవును రవిన్ గిట్ ఇలానే ఆట పట్టించామేమో అని నవ్వుకుంటాడు అనమాట. ప్రభావతి అలాగే రోహిణి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ప్రభావతి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వస్తారు అనమాట. వచ్చేసి ఒక ముగ్గేసి పెడితే ఏంటి ఇక్కడికి వచ్చాము, ఏంటి ఇలా ఉంది అని అంటే, ఏం లేదు నీకు దయ్యం పట్టిందంటే, నాకు దయ్యం పట్టిందా అని అంటే, దయ్యం పట్టిందంటే ఇలానే అరుస్తుందేమో అంటే, నీకు కాదమ్మా మనోజ్కి అలాగే మా ప్రభావతికి పట్టింది అని అంటే అనమాట. ఏం నాన్న పట్టిను అని అంటది అనమాట. అనగానే ప్రభావతి అంటది, ఏం లాభము ఇప్పుడు వచ్చి పైసలు ఉన్నప్పుడు వచ్చి 4 కోట్లు ఉన్నాయి తీసుకో మనోజ్ బిజినెస్ పెట్టుకో అని చెప్తే అప్పుడు బాగుండేది, ఇప్పుడు వచ్చి ఏదో సతాయిస్తున్నాను నా కొడుకుని అని అంటది అనమాట. అంటే గట్టిగా అన్నకు నీ అంత బయటికి వచ్చి నిన్ను కొడతారు చూడని అంటే అంటది అనమాట. అనగానే సరే అని అప్పుడే పూజారి వస్తాడు. పంతులు గారు రాగానే మన ప్రభావతి వాళ్ళ ఫ్రెండ్ ఏమంటది, దయ్యం పట్టిందండి, ఆ ఆత్మ అనేది బయటికి రావట్లేదు, తన లోపలనే ఉంది అని అంటే అన్నమాట. సరే నేను తీస్తాను అని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ప్రభావతికి అంటాడు, ఈమె ప్రభావతికి అంటాడు, ఈమె గయ్యాలి గంప దయ్యం పట్టింది, ఈమెకు ఊకే అరుస్తుంది ఈమె అని అంటుంది అనమాట. అనగానే తర్వాత దయ్యం పట్టింది ఈమె కాదు ఆమె కదంటే, ఆమెకు అసలు నవ్వట్లేదు ఏంటి, మా కోడలు దయ్యాలు పడితే నవ్వుతారు అని అంటారు అనమాట. అయితే రోహిణి నవ్వదు, మా కోడలు నవ్వట్లేదు ఏంటి అని అంటే, చూస్తాను అని కూర్చుంటారన్నమాట. అయితే నాకేం పట్టలేదు అని అంటే, అవును దయ్యాలు ఎట్లా పడతాయి అని అంటాడు అనమాట. ఫస్ట్ ఇలా కూర్చో అని కట్టె పట్టుకొని కూర్చుంటాడు అతను. రోహిణి కూర్చుంటుంది అనమాట. దయ్యం పట్టినట్లే యాక్టింగ్ చేస్తుంది అనమాట. నిజంగా వాళ్ళ నాన్న పట్టినట్లు ఎట్లా పట్లాడితే ప్రభావతిని మాట్లాడతాడు, అలాగే మనోజ్ని తిడుతుంది. అలాగే అతను ఏం చేస్తాడు, పూజారి బాగా కొడతాడు ఆమెని. ఫుల్ కొడితే, అరే కొట్టకరా నువ్వు, నీకు ఏమైనా పైసలు కావాల్సి నేను ఇస్తారా అంటే, నన్ను డబ్బులతో కొనలేవు అని అంటాడు అనమాట. డబ్బులతో కొనలేను అని చెప్పి నా అకౌంట్లో 10,000 వేయించుకున్నాడు వెంటనే అని అంటే, ఇలా చూస్తాడు అనమాట పూజారి. తర్వాత ఏం చేస్తాడు, మనోజ్ని పిలుస్తాడు అనమాట. మనోజ్ని భయపడుకుంటూ ఇట్లా కూర్చుంటే మనోజ్ పిలిస్తే, అతన్ని కూడా కొట్టండి మీరు అని అంటే, రోహిణి అని అంటాడు అనమాట. అతను వస్తాడు అనమాట. రోజు 3 పుట్టలు ఈ అమ్మాయిని ఈ స్టిక్తో కొట్టు అని కట్టేస్తాడు అనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.